లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఏలియా గారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏలియా కార్మెలు పర్వతం పైకి వస్తున్న ప్రజలను గమనిస్తున్నాడు. తెల్లవారుజామున మసక చీకట్లోనూ వాళ్ల ముఖాల్లో పేదరికం, కటిక దారిద్ర్యం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది. 3.5 సంవత్సరాల కరువు వాళ్ల జీవితాలను నాశనం చేసింది. ఆ ప్రజలతో పాటు గర్విష్ఠులైన 450 మంది బయలు ప్రవక్తలు కూడా ఎంతో గర్వంగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్లకు యెహోవా ప్రవక్త ఏలియా అంటే ఎంతగానో ద్వేషము. యెజబెలు రాణి అప్పటికే యెహోవా సేవకులెందరినో చంపించింది. అయితే ఏలియా మాత్రం బయలు ఆరాధనను పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. కానీ ఎంతకాలమని అలా చేయగలడు? ఒక ఒంటరి వ్యక్తి తమను ఓడించడం అసంభవమని ఆ యాజకులు అనుకుంటూ ఉన్నారు. ఆహాబు రాజు కూడా వైభవోపేతమైన తన రథమెక్కి అక్కడికి వచ్చాడు. అతనికి కూడా ఏలియా అంటే అస్సలు గిట్టదు. ఏలియా తన జీవితంలోని అధిక భాగం ప్రజలు సత్యారాధనను నిర్లక్ష్యం చేస్తూ దానిని రూపుమాపుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. యెహోవాను ఆరాధించాలా లేక చుట్టుపక్కలున్న దేశాల విగ్రహాలను ఆరాధించాలా అన్న తలంపుల మధ్య ఇశ్రాయేలీయులు ఎంతో కాలంగా ఊగిసలాడుతున్నారు. ఏలియా కాలంలో ఆ పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఆహాబు రాజు యెహోవాకు చాలా కోపం తెప్పించాడు. అతను సీదోను రాజకుమార్తె యెజబెలును పెళ్లి చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేశంలో యెహోవా ఆరాధనను రూపుమాపి బయలు ఆరాధనను వ్యాప్తి చేయాలని యెజబెలు కంకణం కట్టుకుంది. కొంతకాలానికి ఆహాబు ఆమె చేతిలో కీలుబొమ్మగా తయారయ్యాడు. అతను బయలునకు ఒక దేవాలయాన్ని, బలిపీఠాన్ని కట్టించి ఆ అన్యదేవతను ఆరాధించడంలో నాయకత్వం వహించాడు. ఇశ్రాయేలీలు దాని ప్రలోభంలో పడి సత్యదేవునికి దూరమైపోయారు. బయలు ఆరాధికులది ఒక అసహ్యమైన, క్రూరమైన మతము. స్త్రీ పురుషులు ఆలయంలో వేషవృత్తి చేయడం, కామ వికారమైన చర్యలకు పాల్పడడం, చివరకు పిల్లలను బలి ఇవ్వడం వంటివి ఆ ఆరాధనలో భాగంగా ఉండేవి. అందుకే యెహోవా తాను ఆ దేశం మీదికి కరువును రప్పించబోతున్నానని ఆహాబుకు చెప్పడానికి ఏలియాను అతని దగ్గరికి పంపించాడు. అంతేకాదు, ఏలియా చెప్పేంత వరకు ఆ కరువు పోదని కూడా యెహోవా ఆహాబుకు చెప్పమన్నాడు. ఆ తరువాత కొన్నేళ్లకు ఏలియా ఆహాబును మళ్లీ కలుసుకుని బయలు ప్రవక్తలతో పాటు ప్రజలందరినీ కార్మెలు పర్వతం దగ్గర సమావేశపరచమని అతనితో చెప్పాడు. కార్మెలు పర్వతం శిఖరం పైనుండి చూస్తే కింద ఉన్న కీషోను వాగు, దగ్గరలో ఉన్న మహాసముద్రం, మధ్యధరా సముద్రం అది. సుదూర ఉత్తరాన ఉన్న లెబానోను కొండలు చక్కగా కనిపిస్తాయి. కానీ ఈ ప్రాముఖ్యమైన రోజున సూర్యోదయం అయ్యే సమయానికి దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. యెహోవా అబ్రహాము సంతానానికి ఇచ్చిన నేల ఒకప్పుడు సారవంతంగా ఉన్నా ఇప్పుడు నిస్సారంగా తయారైంది. ఇప్పుడు అది సూర్యుని ప్రతాపానికి బీటలు వారింది. దేవుని ప్రజల మూర్ఖత్వం వల్ల నాశనమైపోయింది. ఆ ప్రజలు పర్వతం పైకి వచ్చాక ఏలియా వాళ్లతో ఇలా అన్నాడు: ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరో? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి. 2 తలంపుల మధ్య తడబడడం గురించి మాట్లాడినప్పుడు ఏలియా అస్సలు ఏమి చెప్పాలనుకున్నాడంటే, యెహోవా ఆరాధన, బయలు ఆరాధన ఈ రెండిట్లో ఒక్కదాన్నే ఎంచుకోవాలని అప్పటి ప్రజలు గ్రహించలేదు. ఇద్దరినీ ఆరాధించవచ్చని, అంటే హేయమైన ఆచారాలతో బయలును శాంతింపజేస్తూనే ఆశీర్వాదాల కోసం యెహోవా దేవుణ్ణి వేడుకోవచ్చని వాళ్ళు అనుకున్నారు. బయలేమో తమ పాడి పంటల్ని రక్షిస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవానేమో యుద్ధాల్లో తమను కాపాడతారని వాళ్ళు అనుకున్నారు. కానీ యెహోవా తానుకు చెందాల్సిన ఆరాధనను ఎవరితోనూ పంచుకోడనే ప్రాథమిక సత్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలా ఇశ్రాయేలీలు ఎటు వెళ్లాలో తేల్చుకోలేక తడబడే వ్యక్తిలా ఉన్నారు. నేడు కూడా చాలామంది ఇతర బయలునకు తమ జీవితాల్లో స్థానమిస్తూ దేవుని ఆరాధనను పక్కన పెడుతూ అలాంటి తప్పే చేస్తున్నారు. ఆ తరువాత ఏలియా ఒక పరీక్షను ప్రతిపాదించాడు. అది చాలా చిన్న పరీక్షే. బయలు యాజకులు ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద ఒక జంతువును పెట్టాలి. ఆ తరువాత దాన్ని కాల్చమని వాళ్ళు తమ దేవుణ్ణి వేడుకోవాలి. ఏలియా కూడా అలాగే చేస్తాడు. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడు అని ఆయన చెప్పారు. సత్యదేవుడు ఎవరో ఏలియాకు తెలుసు. ఆయన మీద ఏలియాకు ఎంత గట్టి నమ్మకం ఉందంటే తన ప్రత్యర్థులను ప్రతీదీ అనుకూలంగా ఉండేలా చేశాడు. ప్రార్థించే అవకాశాన్ని ముందు వాళ్లకే ఇచ్చాడు.
కాబట్టి వాళ్ళు తమ ఎద్దును బలిపీఠం మీద పెట్టి బయలుకు ప్రార్థన చేశారు. బయలు ప్రవక్తలు బలిని సిద్ధం చేసుకుని తమ దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. బయలా, మా ప్రార్థన వినుము అంటూ వాళ్ళు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అలా నిమిషాలు గంటలు గడిచిపోయాయి, కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడునూ లేకపోయాను. మధ్యాహ్నం అయ్యేసరికి ఏలియా వాళ్లను ఎగతాళి చేస్తూ, బయలుకు వాళ్ల ప్రార్థన వినేంత తీరిక లేదేమో, దూరాన ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ అతన్ని లేపాల్సి ఉంటుందేమోనని అన్నాడు. పెద్ద కేకలు వేయమని ఏలియా ఆ మోసగాళ్లను ప్రోత్సహించాడు. బయలు ఆరాధన పచ్చి మోసమని ఏలియా గ్రహించాడని, దేవుని ప్రజలు కూడా ఆ విషయాన్ని గ్రహించాలన్నదే ఆయన కోరికని స్పష్టంగా తెలుస్తుంది. దాంతో బయలు యాజకులు ఇంకా రెచ్చిపోయి మరిగట్టిగా కేకలు వేస్తూ రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఫలితం మాత్రం శూన్యము. మటుమాయమై ప్రత్యుత్తరమిచ్చువాడెవడనూ లక్ష్యము చేసిన వాడైననూ లేకపోయెను. అసలు బయలనేవాడు ఉంటే కదా ప్రజల్ని యెహోవా నుండి దూరం చేయడానికి సాతాను సృష్టించిన దేవుడే ఆ బయలు. నిజమేంటంటే యెహోవాను కాకుండా వేరే దేన్నైనా యజమానిగా చేసుకుంటే నిరాశే మిగులుతుంది, అవమానాల పాలు కూడా కావలసి వస్తుంది. సాయంకాలం కావస్తుండగా ఏలియా వంతు వచ్చింది. పాడైన యెహోవా బలిపీఠాన్ని ఆయన బాగుచేశాడు. ఖచ్చితంగా స్వచ్ఛారాధనను ద్వేషించే వాళ్లే దానిని పాడు చేసి ఉంటారు. బలిపీఠం కోసం ఏలియా 12 రాళ్లను ఉపయోగించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం 10 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పటికీ వర్తిస్తుందనే విషయం అక్కడున్న చాలామందికి గుర్తు చేయడానికే ఆయన అలా చేశారు. బలిపీఠంపై జంతువును పెట్టి దగ్గరలో ఉన్న మధ్యధరా సముద్రం నుండి తెచ్చిన నీళ్లను దానిమీద పోయించాడు. ఆ బలిపీఠం చుట్టూ కందకాన్ని కూడా తవ్వించి దాని నిండా నీళ్లు నింపించాడు. ఆయన బయలు ప్రవక్తలకు ప్రతీదీ అనుకూలంగా ఉండేలా చేశాడు, కానీ ఇప్పుడు యెహోవాకు మాత్రం ప్రతీదీ అననుకూలంగా ఉండేలా చేశారు. దేవుని మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది. అదంతా సిద్ధం చేసుకుని ఏలియా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన సరళంగా ప్రార్థించినా అదెంతో శక్తివంతంగా ఉంది. దానిని పరిశీలిస్తే ఆయన ఎలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడో స్పష్టంగా తెలుస్తుంది. మొట్టమొదటిది, యెహోవాయే ఇశ్రాయేలీల దేవుడు కాని బయలు కాదని అందరికీ తెలియాలని ఆయన కోరుకున్నాడు. రెండవది, తాను యెహోవాకు సేవకుణ్ణి మాత్రమేనని అందరూ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఘనతంతా యెహోవాకే చెందాలని కోరుకున్నాడు. చివరిది, తన ప్రజల మీద తనకు ఇంకా శ్రద్ధ ఉందని ఆయన చూపించాడు. ఎందుకంటే యెహోవా తన ప్రజల హృదయాలను తన తట్టుకు తిప్పుకోవడం చూడాలని ఏలియా తప్పించాడు. వాళ్ల విశ్వాసం లేమి వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఏలియా వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు అలాంటి వినయాన్ని, దేవుని నామం పట్ల ఆసక్తిని, సహాయం అవసరమైన వాళ్ళ పట్ల కనికరాన్ని వ్యక్తం చేయాలి. ఏలియా ప్రార్థించకముందు యెహోవా కూడా బయలులాగే నిరాశపరుస్తాడేమోనని అక్కడున్న వాళ్లను అనుకున్నారు. కానీ ప్రార్థన అయిన తరువాత వాళ్ళకి ఆలోచించేంత సమయం దొరకలేదు. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలిని, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆవిరిపోజేసెను అని బైబిల్ చెబుతుంది. దీనిని మనం 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చూడొచ్చు. ఎంతటి మహత్తరమైన ఫలితమో కదా. వాళ్ళంతా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేయసాగారు. ఎట్టకేలకు ఏది సత్యమో వాళ్ళు తెలుసుకోగలిగారు. అయితే వాళ్ళకి విశ్వాసం ఉందని చూపించడానికి అదొక్కటే సరిపోదు. నిజం చెప్పాలంటే ఏలియా ప్రార్థనకు జవాబుగా ఆకాశం నుండి అగ్ని దిగిరావడం చూసిన తరువాత యెహోవాయే సత్యదేవుడని ఒప్పుకుంటే వాళ్లకు విశ్వాసం ఉన్నట్లు కాదు. అందుకే ఏలియా వాళ్ళని తమ విశ్వాసాన్ని మరలా చూపించాలని చెప్పాడు. వాళ్ళు ఏనాడో చేసి ఉండాల్సిన పనిని ఇప్పుడు చేయమన్నాడు. అంటే దేవుని ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండమన్నాడు. అబద్ధ ప్రవక్తలకు, విగ్రహారాధనలకు మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రం చెప్పింది. యెహోవా దేవునికి బద్ధశత్రువులైన ఈ బయలు యాజకులు కావాలని ఆయన ఉద్దేశాలను వ్యతిరేకంగా ప్రవర్తించారు. వాళ్లను కనికరించాల్సిన అవసరం ఉందా? బయలుకు వాళ్ళు సజీవంగా అర్పించిన అభంశుభం తెలియని పసిపిల్లల పట్ల వాళ్ళు ఏమైనా కనికరం చూపించారా? ఈ బయలు యాజకుల పట్ల కనికరం చూపించే సమయం ఎప్పుడో దాటిపోయింది. అందుకే వాళ్లను వధించాలని ఏలియా ఆజ్ఞాపించగానే వాళ్లను వధించేశారు. ఆ తరువాత ఏలియా తన దేవునికి ఏకాంతంగా ప్రార్థించాలని ఎంతో కోరుకున్నాడు. అయితే
ఆ నిజమైన ప్రవక్త అప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగిరావాలని ప్రార్థించడం చూసిన చాలామంది ఆయన దృష్టిలో పడాలని, ఆయన అనుగ్రహం పొందాలని ఎంతో తాపత్రయపడ్డారు. కానీ ఆయన కార్మెలు పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు ప్రార్థించే ముందు తనకిష్టం లేని పని ఒకటి చేయాలి. అదే ఆహాబు రాజుతో మాట్లాడడం. ఆహాబుకు ఏలియాకు మధ్య ఎంతో తేడా ఉంది. రాజవస్త్రాలు ధరించుకొని ఉన్న ఆహాబు ఒక లోబి, చెప్పుడు మాటలకు ఇట్టే లొంగిపోయే మతభ్రష్టుడు. ఏలియా మాత్రం ప్రవక్తలు వేసుకునే వస్త్రాలు వేసుకుని ఉన్నాడు. అది జంతువుల తోలుతోనో, ఒంటె వెంట్రుకలతోనో, మేక వెంట్రుకలతోనో చేసిన సాదాసీదా పొడవాటి అంగి. ఆయన ఎంతో ధైర్యశాలి, యథార్థపరుడు, విశ్వాసమున్నవాడు కూడా. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఆ రోజున వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. ఆహాబుకు బయలు ఆరాధికులకు ఆ రోజు ఘోరమైన అవమానం ఎదురయింది. 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో ఆహాబు ఆయన భార్య యెజెబెలు రాణి ప్రోత్సహిస్తూ వచ్చిన అబద్ధ ఆరాధనకు చావు దెబ్బ తగిలింది. బయలు మోసగాడని బట్టబయలైంది. తన ప్రవక్తల ఉద్రేకంతో ప్రార్థిస్తూ, గెంతుతూ రక్తం వచ్చేలా తమ శరీరాలను కోసుకుంటున్న జీవం లేని ఆ దేవుడు కనీసం నిప్పు కూడా రప్పించలేకపోయాడు. మరణానికి అర్హులైన ఆ 450 మంది ప్రవక్తలను చావు నుండి కాపాడలేకపోయాడు. అయితే ఆ అబద్ధ దేవుడు ఇంకో విషయంలో కూడా ఓడిపోయాడు. ఆ ఓటమి కాసేపట్లో సంపూర్ణమవుతుంది. 3 సంవత్సరాలకు పైగా బయలు ప్రవక్తలు తమ దేశాన్ని పట్టి పీడిస్తున్న కరువును తీసివేయమని వేడుకుంటూనే ఉన్నా బయలు మాత్రం ఏమీ చేయలేకపోయాడు. ఇంకాసేపట్లో యెహోవా ఆ కరువును తీసివేసి తానే సత్యదేవుణ్ణని నిరూపించుకుంటాడు. ఇంతకీ యెహోవా అది ఎప్పుడు చేస్తాడు? అప్పటి వరకు ఏలియా అలా నడుచుకుంటాడా? గొప్ప విశ్వాసం గల ఆ ప్రవక్త నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏలియా ఆహాబు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు: విస్తారమైన వర్షము వచ్చునట్లు ధ్వని పుట్టించుచున్నది, నీవు పోయి భోజనము చేయుము. ఆ రోజు జరిగిన సంఘటనల నుండి ఆ దుష్టరాజు ఏమైనా నేర్చుకున్నాడా అంటే దానిని గురించి బైబిల్ ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదు. కానీ ఆయన పశ్చాత్తాప పెడలేదని, యెహోవా క్షమాపణ కోసం ప్రార్థించడానికి సమయం చేయమని ఆ ప్రవక్తను కనీసం అడగను కూడా లేదని మనకు అర్థమవుతుంది. ఆహాబు నిశ్చింతగా భోజనం చేయబోయెను అని మాత్రమే బైబిల్ చెబుతుంది. మరి అప్పుడు ఏలియా ఏం చేశారు? ఏలియా కార్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకున్నాడు. ఆహాబు తన కడుపు నింపుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు తన పరలోకముందున్న తండ్రి ప్రార్థించే అవకాశం ఏలియాకు దొరికింది. ఆయన నేల మీద పడి మోకాళ్ళూని తనను మోకాళ్ల మధ్య వంచాడు. కరువు పోవాలని ఏలియా ప్రార్థించాడు. కార్మెలు పర్వతం మీద ఆయన అలాంటి ప్రార్థనే చేశారు. అంతకుముందు యెహోవా ఇలా అన్నారు: నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను. అంటే ఏలియా యెహోవా చిత్తం నెరవేరాలని ప్రార్థించాడన్నమాట. దాదాపు 1000 సంవత్సరాల తరువాత యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రార్థన కూడా అలాగే ఉంది. ప్రార్థన గురించి ఏలియా నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. దేవుని చిత్తం నెరవేరడం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును అని గుర్తు చేసుకోవడం చాలా మంచిది. యెహోవా కరువును తీసేస్తాడని ఏలియా బలంగా నమ్మాడు. కానీ ఆయన ఎప్పుడు అలా చేస్తాడో మాత్రం ఏలియాకు తెలియదు. మరి ఈలోగా ఆ ప్రవక్త ఏం చేశాడంటే, దాని గురించి బైబిల్ ఇలా చెబుతుంది: అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ఏలియా ఉదాహరణ నుంచి మనం కనీసం 2 విషయాలను నేర్చుకోవచ్చు. ముందు ఆ ప్రవక్త దృఢనమ్మకాన్ని గమనించాలి. తర్వాత ఆయన కనిపెట్టుకుని ఉన్న తీరును పరిశీలించాలి. యెహోవా వాగ్దానం మీద ఏలియాకు ఎంతో నమ్మకం ఉంది కాబట్టి యెహోవా చర్య తీసుకోబోతున్నాడని తెలిపే ఆధారం కోసం ఎంతో ఆత్రంగా గమనించాడు. వర్షం పడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయేమో చూసిరమ్మని తన సేవకుణ్ణి ఒక ఎత్తైన స్థలానికి పంపించాడు. కానీ ఆ సేవకుడు తిరిగి వచ్చి ఏమీ కనబడలేదంటూ ఉత్సాహాన్ని నీరుగార్చే మాట చెప్పాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. ఒక మేఘపు ఛాయ కూడా కనిపించలేదు. అంతకు ముందే ఏలియా అహాబుతో విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని చెప్పాడు. అసలు వర్షం ఛాయలే లేనప్పుడు ఆ ప్రవక్త ఎందుకు అలా చెప్పి ఉంటాడు? యెహోవా వాగ్దానం గురించి ఏలియాకు తెలుసు కాబట్టి. తాను యెహోవాకు ప్రవక్త, ప్రతినిధి కాబట్టి తన దేవుడు ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటాడని ఏలియాకు పూర్తిగా నమ్మకం ఉంది. అది ఎంతంటే, విస్తారమైన వర్షం వస్తుందన్న శబ్దాన్ని ఆయన ముందుగానే వినగలిగాడు. ఆయన మోషే గురించి మాట్లాడుతూ,
అదృశ్యుడైన వారిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై జీవించాడని బైబిల్ చెప్పిన విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఏలియా ఎంతగా కనిపెట్టుకున్నాడంటే తన సేవకుణ్ణి వెళ్లి చూడమని ఒక్కోసారి 2 సార్లు కాదు, ఏకంగా 7 సార్లు పంపించాడు. ఆ సేవకుడు అన్నిసార్లు వెళ్ళి ఏమీ కనిపించలేదని వచ్చి చెప్పారు. కానీ ఏలియా మాత్రం పట్టు విడవకుండా సూచన కోసం ఆత్రంగా ప్రార్థిస్తూనే ఉన్నాడు. చివరకు 7వసారి చూసి వచ్చాక ఆ సేవకుడు ఇలా అన్నాడు, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది. మహాసముద్రం నుండి వస్తున్న చిన్న మేఘాన్ని ఆ సేవకుడు చిన్న చేతితో పోల్చి చెప్పాడు. ఆ చిన్న మేఘాన్ని అంతగా పట్టించుకొని ఉండకపోవచ్చు, కానీ ఏలియా మాత్రం దాన్ని చిన్న విషయంగా తీసుకోలేదు. ఆయన తన సేవకుణ్ణి వెంటనే ఇలా చేయమని చెప్పాడు, నీవు అహాబు దగ్గరకు వెళ్ళి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండినట్లు నీ రథమును స్థిరపరచుకుని పొమ్మని చెప్పు అని అన్నాడు. ఏలియా ఉదాహరణ నుండి మనం మరో విషయం నేర్చుకోవచ్చు. మనం కూడా యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చే కాలంలో జీవిస్తున్నాము. త్వరలోనే ఆయన చర్య తీసుకోబోతున్నాడు. కరువు పోయే కాలం కోసం ఏలియా ఎదురుచూశాడు. అవినీతి రాజ్యమేలుతున్న ఈ వ్యవస్థ అంతమయ్యే రోజు కోసం నేటి దేవుని సేవకులు కూడా ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఆకాశం మేఘాలతో గాలివానతో కారు కమ్మేసింది. మోపైన వాన కురిసింది గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను అని మొదటి రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఏలియా ప్రవక్త పంపిన సందేశాన్ని ఆయన సేవకుడు ఆహాబుకు చెబుతుండగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. అంతా చీకటి కమ్ముకుంది. హోరున గాలి వీచింది. ఎట్టకేలకు 3.5 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇశ్రాయేలు నేల వర్షంతో తడిసింది. ఎండిపోయి బీటలు వారిన నేల పడిన చినుకులకు పడినట్లే తాగేసింది. వర్షం కుండపోతగా కురవడంతో కీషోను నది పొంగిపొర్లింది. చనిపోయిన బయలు ప్రవక్తల రక్తాన్ని అది కడిగేసింది. దారి తప్పిన ఇశ్రాయేలీలను కూడా ఆ దేశంలోని కలుషితమైన బయలు ఆరాధన తాలూకు అసహ్యమైన మరకలను తుడిచేసింది. వాళ్ళు అలాగే చేస్తారని ఏలియా ప్రవక్త ఆశించాడు. ఆ రోజు జరుగుతున్న సంఘటనను ఆహాబు ఎలా స్పందించాడని కూడా ఆయన ఆలోచించాడు. ఆహాబు పశ్చాత్తాపపడి అపవిత్రమైన బయలు ఆరాధనను విడిచిపెడతాడా? ఆ రోజు జరిగిన సంఘటనను బట్టి చూస్తే అలాంటి మార్పులు చేసుకోవడానికి ఆయన బలమైన కారణాలే ఉన్నాయి. ఆ సమయంలో ఆహాబు మనసులో ఎలాంటి ఆలోచనలు మొదలయ్యాయో తెలుసుకోవడం కష్టమే. ఆయన రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను అని బైబిల్ చెబుతోంది. ఆహాబు వెళ్లే దారిలోనే యెహోవా ప్రవక్త కూడా బయలుదేరాడు. ఆయన ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అంతా చీకటిగా ఉంది. పైగా వర్షం కూడా పడుతుంది. అయితే అప్పుడు ఒక అసాధారణమైన విషయం జరిగింది. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను అని మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే యెహోవా హస్తము ఏలియాను అద్భుత రీతిలో బలపరిచింది. యెజ్రెయేలు ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా ఏలియా కురవాడు కూడా ఏం కాదు. ఆ ప్రవక్త తన పొడవాటి అంగలు కాళ్లకు అడ్డం పడకుండా వాటిని నడుముకు కట్టుకొని బురద బురదగా ఉన్న ఆ దారిలో పరిగెత్తుతున్నాడు. ఎంత వేగంగా అంటే ఆహాబు రాజు రథాన్ని చేరుకున్నాడు. దాన్ని దాటేశాడు. దానికన్నా వేగంగా పరిగెత్తాడు. ఏలియాకు ఎంతో గొప్ప వరం దొరికింది కదా. తన యవ్వన ప్రాయంలో కూడా లేనంత శక్తి, బలం, సత్తువ పొందడం ఆయనకు మరుపురాని అనుభూతిని మిగిల్చింది. రానున్న భూపరదైసులో నమ్మకమైన సేవకులకు సంపూర్ణ ఆరోగ్యం, బలం ఉంటాయని వాగ్దానం చేసే ప్రవచనాలు మనకు గుర్తురావచ్చు. బురద బురదగా ఉన్న దారిలో పరిగెత్తుతున్న ఏలియాకు ఏకైక సత్యదేవుడైన యెహోవా తండ్రి మద్దతు తనకుందని బాగా తెలుసు. ఆహాబు యెజ్రెయేలులో ఉన్న తన రాజభవనానికి చేరుకునేసరికి ఆయనలో మార్పు ఏమైనా కనిపించిందా అంటే బైబిల్ ఇలా చెబుతుంది. ఏలియా చేసినదంతా అతడు ఖడ్గంతో ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజబేలుకు తెలియజేశాడు. ఆ రోజు జరిగిన సంగతుల గురించి అహాబు చెబుతున్నప్పుడు ఏలియా దేవుడైన యెహోవా గురించి ఆయన అస్సలు ప్రస్తావించలేదనేది మనకు అర్థమవుతుంది. ఆ అద్భుతాలు ఏలియా చేశాడు అని అహాబు అన్నాడు. అంటే ఆయన వాటిని కేవలం మానవ దృష్టితోనే చూశాడు. అదంతా చూసిన ఆయనలో యెహోవా దేవుని మీద గౌరవం కలగలేదని మనకు అర్థమవుతుంది. యెజబేలు కోపంతో రగిలిపోయింది. ఆమె పగతో ఏలియాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణాన్ని వాళ్లలో ఒకని ప్రాణంలా చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక. ఈ చావు బెదిరింపు వెన్నులో వణుకు పుట్టించేదే. మరో మాటల్లో చెప్పాలంటే తన బయలు ప్రవక్తలను చంపినందుకు ప్రతీకారకంగా
ఏలియాను అదే రోజు చంపించకపోతే తను చచ్చిపోతానని యెజెబెలు శపథం చేసింది. గాలివాన వచ్చిన ఆ రాత్రి యజ్రాలులోని ఒక చిన్న ఇంట్లో బస చేస్తున్న ఏలియా ఉన్నట్టుండి నిద్రలేవాల్సి వచ్చింది. అది యెజెబెలు రాణి పంపిన ఆ భయంకరమైన వార్త వినడానికే. బయలు ఆరాధనతో యుద్ధం దాదాపు ముగిసిందని ఏలియా అనుకున్నాడు. అలా అనుకుంటే ఆయన పొరబడినట్లే. అంత జరిగిన యెజెబెలులో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె అప్పటికే ఏలియా నమ్మకమైన తోటి ప్రవక్తలలో చాలామందిని చంపించింది. ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆయనకు అనిపించింది. అప్పుడు ఏలియా తన ప్రాణం దక్కించుకోవడానికి పారిపోయాడు. ఏలియా ఒక్కడే కాదు, ఆయన లాంటి ఎంతోమంది విశ్వాసులు కూడా అంతలా భయపడ్డారు. చాలా కాలం తర్వాత జీవించిన అపోస్తులుడైన పేతురు ఉదాహరణే తీసుకుందాం. ఆయనను నీళ్ల మీద తనతో పాటు నడిచేలా యేసు చేసినప్పుడు పేతురు గాలిని చూస్తూ ఉన్నాడు. దాంతో ధైర్యం కోల్పోయి మునిగిపోసాగాడు. ఏలియా పేతురుల నుండి మనం ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. ధైర్యం కోల్పోకుండా ఉండాలంటే మనల్ని భయపెట్టే ప్రమాదాల మీద కాకుండా మన నిరీక్షణకు బలానికి మూలమైన యెహోవా మీద మనసు పెట్టాలి. భయం వల్ల ఏలియా నైరుతి దిశలో దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేర్షెబా పట్టణానికి పారిపోయాడు. అది యూదా దక్షిణ సరిహద్దుకు దగ్గరలో ఉంది. ఏలియా అక్కడ తన దాసుణ్ణి వదిలేసి ఒంటరిగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక రోజంతా ప్రయాణం చేశాడని బైబిల్ చెబుతుంది. అంటే ఆయన ఉదయాన్నే బయలుదేరి ఉంటాడు. బహుశా తనతో పాటు ఆహారాన్ని గాని కావలసిన వస్తువులను గాని తీసుకెళ్లి ఉండడు. నిరుత్సాహం, భయం ఆవహించిన ఏలియా మండుటెండలో రాళ్ల రుప్పల మధ్య దాగ్గుండా ఎంతో కష్టపడి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత ఎండ ప్రతాపం తగ్గి చీకటి పడేసరికి ఏలియాలో ఇక ఏమాత్రం సత్తువలేదు. అలసిపోయి ఓ బదిరీ చెట్టు కింద కూలబడ్డాడు. ఆ నిర్జన ప్రాంతంలో తలజార్చుకోవడానికి దగ్గరలో ఇంకేమీ కనబడలేదు. ఎంతో విరక్తితో ఏలియా తన ప్రాణం తీసేయమని ప్రార్థించాడు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అని ఆయన అన్నాడు. ఆ సమయానికి తన పితరులు మట్టిలో కలిసిపోయారని, వాళ్ళ ఎముకలు మాత్రమే మిగిలాయని, అంటే వాళ్ళు ఎవరికీ ఏమేలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఆయనకు తెలుసు. తన పరిస్థితులను కూడా వాళ్ళలాగే ఉందని ఏలియాకు అనిపించింది. అందుకే ఇంత మట్టుకు చాలు అని తన బాధను వెళ్ళగక్కాడు. ఇక బ్రతకడం ఎందుకని అనుకున్నాడు. అలా అనుకుంటూ ఏలియా నిద్రలోకి జారుకున్నాక యెహోవా ఆయన దగ్గరకు ఒక దేవదూతను పంపించాడు. ఆ దూత ఏలియాను మెల్లగా తట్టి, లేచి భోజనం చేయి అన్నాడు. ఏలియా లేచి ఆ దూత దయతో తనకిచ్చిన వేడివేడి అప్పాన్ని తిని దూత ఇచ్చిన నీళ్లు త్రాగాడు. ఏలియా ఆ దేవదూతకు కనీసం కృతజ్ఞతలైనా చెప్పలేదు. ఆ ప్రవక్త అప్పం తిని నీళ్లు తాగి మళ్లీ పడుకునిపోయాడని మాత్రము మనం బైబిల్లో చదువుతాము. ఆయన మాట్లాడలేనంతగా కృంగిపోయాడు. ఏదేమైనా ఆ దూత ఆయనను రెండవసారి లేపి అప్పటికీ తెల్లవారిపోయింది. ఆ దూత మరోసారి ఏలియాతో లేచి భోజనం చేయి అంటూ ఆలోచింపజేసే ఈ మాటలు అన్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవుని సహాయంతో ఆ దూత ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోగలిగాడు. ఏలియా స్వశక్తితో అంత దూరం ప్రయాణించలేడని కూడా ఆ దూతకు తెలుసు. మన లక్ష్యాలేమిటో, మన పరిమితులేమిటో మనకన్నా బాగా తెలిసిన అలాంటి దేవుణ్ణి సేవించడం మనకు ఎంతో ఊరటనిస్తుంది. అప్పుడు బైబిలు ఇలా చెబుతుంది. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలంతో 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడు అని 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. తనకున్న దాదాపు 6 శతాబ్దాల ముందు జీవించిన మోషేలా, దాదాపు 10 శతాబ్దాల తర్వాత జీవించిన యేసులా ఏలియా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసమున్నాడు. ఆ ఒక్క భోజనంతో ఆయన సమస్యలన్నీ తీరిపోలేదు. కానీ అద్భుతంగా అది ఆయనకు ఎంతో శక్తినిచ్చింది. వయసు పైబడిన ఏలియా ఎలాంటి దారిలేని అరణ్యంలో రోజుల తరబడి, వారాలు తరబడి అలా దాదాపు 1.5 రోజులు కష్టపడుతూ చేసిన ప్రయాణం గురించి మనకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది. యెహోవా తన సేవకులను ఇప్పుడు కూడా పోషిస్తున్నాడు. అయితే భౌతిక ఆహారంతో కాదు గాని మరెంతో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆహారంతో పోషిస్తున్నాడు. ఏలియా దాదాపు 320 కిలోమీటర్లు నడిచి చివరకు హోరేబు కొండ, అదే సీనాయి పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. ఆ చోటు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అంతకుముందు యెహోవా దేవుడు ఒక దేవదూత ద్వారా మండుతున్న పొదలో మోషేకు ప్రత్యక్షమైంది అక్కడే. ఆ తరువాత యెహోవా ఇశ్రాయేలీలతో ధర్మశాస్త్ర నిబంధన చేసింది కూడా అక్కడే. ఇప్పుడు ఏలియా అక్కడే ఒక గుహలో తలదాచుకున్నాడు.
హోరేబు కొండ దగ్గర యెహోవా వాక్కు అంటే ఒక దేవదూత ఇలా అడిగాడు, ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆయన ఆ ప్రశ్నకు చాలా మృదువుగా అడిగారు. తన భావాలు కుమ్మరించడానికి అదే మంచి అవకాశమని ఏలియా అనుకున్నాడు. ఆయన తన మనోభావాల్ని ఇలా వ్యక్తం చేశాడు. ఇశ్రాయేలు వారు నా నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసేయుటకై చూచుచున్నారు. ఏలియా అంతలా ఎందుకు కృంగిపోయాడు? దానికి కనీసం 3 కారణాలున్నాయని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. మొదటిది, ఏలియా తాను చేసిన పనంతా వ్యర్థమైపోయిందని అనుకున్నాడు. దేవుని పరిశుద్ధమైన పేరుకు, ఆయన ఆరాధనకు ప్రాధాన్యమిస్తూ మహారోషంతో యెహోవాను ఎన్నో ఏళ్లు సేవించిన పరిస్థితుల్లో నానాటికి దిగజారిపోతున్నాయని ఆయనకు అనిపించింది. ప్రజలు ఇంకా అవిశ్వాసులుగా, అవిధేయితులుగా ఉన్నారు. మరోవైపు అబద్ధ ఆరాధన ఎంతో ప్రబలిపోతుంది. రెండవది, ఏలియా తాను ఏకాకినయ్యానని అనుకుని నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలు జనాంగంలోని యెహోవా ఆరాధకుల్లో తానే చివరివాడనని అనుకున్నాడు. ఇక మూడవది, ఆయన ఎంతగానో భయపడ్డాడు. తోటి ప్రవక్తల్లో చాలామంది అప్పటికే హతులయ్యారు. ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆయనకు బలంగా అనిపించింది. అలాంటి భావాలు బయటకు చెప్పుకోవడం అంత సులువేమీ కాదు. అయినా సరే ఏలియా అహాన్ని అడ్డు రానివ్వలేదు. అవమానాల పాలవుతానేమో అనుకుని మౌనంగా ఉండిపోలేదు. ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనసు విప్పి మాట్లాడే విషయంలో విశ్వాసులందరికీ ఏలియా ఆదర్శంగా ఉన్నాడు. ఏలియా భయోందాళనలను యెహోవా ఎలా పోగొట్టాడు అంటే, గుహద్వారం దగ్గర నిలవబడమని ఆ దేవదూత ఏలియాకు చెప్పాడు. ఏమి జరుగుతుందో తెలియకపోయినా ఏలియా ఆయన చెప్పినట్లే చేశాడు. అప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. ఆ దాటికి పర్వతాలు, శిలలు కూడా బద్దలయ్యాయి. అంటే తప్పకుండా చెవులు చిల్లుపడేంత పెద్ద శబ్దం వచ్చిందే ఉంటుంది. అంత బలంగా వీచే గాలుల్లో జంతు వెంట్రుకలతో తయారైన బరువాటి పైవస్త్రం ఊడిపోకుండా పట్టుకుంటూ ఏలియా తన కళ్లను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. తరువాత భూకంపం వచ్చింది. దాని ప్రతాపానికి ఆ చోటంతా విపరీతంగా కంపించింది. పడిపోకుండా నిలబడడానికి చాలా కష్టపడి ఉంటాడు. ఆయన తేరుకునే లోపే అక్కడ పెద్ద పెద్ద మంటలు రేగాయి. తీక్షణమైన వేడిని తట్టుకోలేక ఆయన గుహలోపలికి వెళ్లాల్సి వచ్చింది. యెహోవా తన ప్రకృతి శక్తిని అద్భుతంగా ప్రదర్శించిన ఈ 3 సందర్భాల్లోనూ ఆయన ప్రత్యక్షం కాలేదు అని మనకి బైబిల్ చెబుతుంది. బయలులా యెహోవా కల్పితమైన ప్రకృతి దేవుడు కాదని ఏలియాకు తెలుసు. అంత గొప్ప శక్తిమంతుడైన యెహోవా దేవుడు తన పక్కన ఉండగా ఆహాబుకు, యెజబేలుకు ఏలియా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మంటలు ఆరిపోయాక నిశ్శబ్దం ఆవహించింది. అప్పుడు ఏలియా మిక్కిలి నిమ్మళమైన ఒక స్వరము విన్నాడు. అది ఏలియా భావాలను మళ్లీ చెప్పమని అడిగింది. అప్పుడు ఏలియా తన భావాలను రెండోసారి కుమ్మరించాడు. దానివల్ల ఏలియాకు ఇంకాస్త ఊరట కలిగింది. అయితే మిక్కిలి నిమ్మళమైన స్వరం, ఆ తరువాత అన్న మాటలు విని ఏలియా ఖచ్చితంగా ఇంకా ఎంతో ఓదార్పు పొందాడు. ఏలియా విలువైనవాడని యెహోవా ఆయనకు హామీ ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల్లో బయలు ఆరాధనకు వ్యతిరేకంగా జరగబోయే యుద్ధంలో తాను చేయాలనుకుంటున్న దాని గురించి దేవుడు చాలా విషయాలు ఆయనకు చెప్పాడు. ఏలియా చేసిన పని అస్సలు వృధా కాలేదు. ఎందుకంటే దేవుడు చేయాలనుకున్నది నిరాటంకంగా సాగుతోంది. అంతేకాకుండా యెహోవా అనుకున్నది నెరవేర్చడానికి ఏలియా ఇంకా పనిచేయాల్సి ఉంది. అందుకే యెహోవా ఆయనకు కొన్ని ప్రత్యేక సూచనలు ఇచ్చి తన పనిని కొనసాగించమని తిరిగి పంపించాడు. ఒంటరివాణ్ణి అయిపోయానని ఏలియా పడుతున్న బాధను పోగొట్టడానికి యెహోవా ఏం చేశాడంటే ఆయన 2 రకాలుగా సహాయం చేశాడు. 1, ఎలీషాను తర్వాతి ప్రవక్తగా అభిషేకించమని ఏలియాతో చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఆయనకు అదెంతో ఊరటనిచ్చింది. 2, యెహోవా సంతోషకరమైన ఈ వార్త చెప్పారు. ఇశ్రాయేలు వారిలో బయలకు మోకాళ్ళుని నోటితో వాటిని ముద్దు పెట్టుకోనని 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు. ఏలియా ఒంటరివాడు కాదు. బయలను ఆరాధించని నమ్మకమైన ఇశ్రాయేలీలు ఇంకా 1,000 మంది ఉన్నారని తెలుసుకొని ఏలియా ఎంతో ఊరట పొందాడు. ఆ రోజుల్లో దాదాపు మిగిలిన వాళ్లంతా యెహోవాకు ఎదురు తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తూ ఆయనకు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉండే విషయంలో నమ్మకమైన ఇశ్రాయేలీలకు ఆదర్శంగా ఉండడం ఎంతో అవసరము. మిక్కిలి నిమ్మళమైన స్వరంతో యెహోవా దూత మాటలాడిన ఆ మాటలు ఏలియా హృదయాన్ని ఎంతో స్పృశించాయి. దేవుడే స్వయంగా తనతో మాట్లాడినట్లు ఆయనకు అనిపించింది.
హోరేబు కొండ దగ్గర యెహోవా ఇచ్చిన ఊరటకు ఏలియా సానుకూలంగా స్పందించి దుష్టత్వంతో నిండిపోయిన అబద్ధ ఆరాధనకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యస్థుడు, నమ్మకస్తుడు ఆయన ప్రవక్త మళ్ళీ తన పని మొదలుపెట్టాడు. ఏలియాలాగే మనం కూడా దేవుడు ప్రేరేపించిన మాటలను అంటే లేఖనాల వల్ల కలిగే ఆదరణను మనసులోకి తీసుకుంటే ఆయనలా విశ్వాసము చూపించగలుగుతాము. ఏలియా అధికారంగా తనకున్న నియామకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. ఆయన ఎలీషా గిల్గాలు పట్టణాన్ని వదిలి వస్తున్నప్పుడు ఏలియా ఎలీషాను అక్కడే ఉండిపోమ్మని వేడుకున్నాడు. తను ఒంటరిగా దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతేలుకు వెళ్తున్నాడు. ఎలీషా దృఢంగా ఇలా చెప్పాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. వాళ్ళిద్దరూ బేతేలుకు చేరుకోగానే ఏలియా ఎలీషాతో దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరుకోకు ఒంటరిగా వెళ్తానని చెప్పాడు. ఎలీషా దృఢంగా ఇంతకు ముందులానే జవాబిచ్చాడు. మూడవసారి ఎరికోలో ఉండగా వాళ్ళు అక్కడకు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోర్దాను నది వైపుకి వెళ్లే ముందు మళ్లీ అదే జరిగింది. మళ్లీ ఎలీషా తను అనుకున్నట్లు దృఢంగా ఉన్నాడు. ఆయన ఏలియాను విడిచిపెట్టలేదు. ఎలీషా ఒక ముఖ్యమైన లక్షణాన్ని చూపిస్తున్నాడు, అదే విశ్వసనీయ ప్రేమ. ఇలాంటి ప్రేమను రూతు నయోమి పట్ల చూపించింది. ఎలీషా చూపించిన విశ్వసనీయ ప్రేమ ఏలియాను కదిలించింది. దానివల్లే ఎలీషాకు ఏలియా చేసిన చివరి అద్భుతాన్ని చూసే గొప్ప అవకాశం దొరికింది. యోర్దాను నది ఒడ్డున కొన్ని చోట్ల ఒరవడిగా లోతుగా ఉంటుంది. ఏలియా నీటిని తన వస్త్రంతో కొట్టాడు. నీళ్లు విడిపోయాయి. ఆ అద్భుతాన్ని ప్రవక్తల శిష్యులలో 50 మంది కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ దేశంలో సత్యారాధనను ముందు తీసుకువెళ్ళడానికి శిక్షణ ఇచ్చే పాఠశాలలో ఉన్నారు. అది అభివృద్ధి చెందుతుంది. ఏలియా ఆ శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సమయంలో ఏలియా దేశం మొత్తంలో నమ్మకమైన వాళ్లలో తను ఒక్కడే మిగిలి ఉన్నాడని అనుకున్నాడు. అప్పటి నుండి యెహోవా ఏలియా చూపించిన ఓర్పుకు ప్రతిఫలమిచ్చాడు. ఆయన ఆరాధకుల్లో వస్తున్న గొప్ప ప్రగతిని చూసే అవకాశాన్ని కూడా ఇచ్చారు. యోర్దాను నది దాటాక ఏలియా ఎలీషాతో, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడగమని అన్నారు. తను వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని ఏలియాకు తెలుసు. ఆయన తన యువ స్నేహితుడికి రానున్న ఆధిక్యతలు పేరు విషయంలో అసూయతో లేడు. కానీ ఏలియా ఏ విధంగానైనా అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలీషా ఈ విన్నపం మాత్రమే చేశాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము. ఏలియా పొందిన పవిత్ర శక్తికి 2 ఎక్కువ తనకు కావాలని ఆయన కోరుకోలేదు. కానీ ఆయన మొదటి కుమారుడిలాంటి వారసత్వాన్ని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం మొదటి కుమారుడికి వారసత్వంలో ఎక్కువ భాగం రావడం ఆనవాయితీ. కుటుంబ పెద్దగా అతనికి కొంత బాధ్యతలు, సరిపోయే ఆస్తి అతనికి వస్తుంది. ఏలియా ఆధ్యాత్మిక వారసుడిగా ఎలీషా ఈ పని జరగాలంటే ఆయనకున్న ధైర్యం తనకు అవసరమని స్పష్టంగా గుర్తించాడు. వినయంగా ఏలియా ఆ విషయాన్ని యెహోవా చేతుల్లోకి వదిలేశాడు. ఆ ప్రవక్త అయిన ఏలియాను తీసుకువెళ్ళిపోతున్నప్పుడు చూసే అవకాశాన్ని యెహోవా ఎలీషాకు ఇస్తే ఎలీషా విన్నపాన్ని దేవుడు ఒప్పుకున్నట్లు అవుతుంది. అయితే కొద్ది సమయానికే, అంటే చిరకాల స్నేహితులిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటుండగా ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఆకాశంలో ఒక వింత వెలుగు కనబడి వాళ్లకు దగ్గరగా వస్తూ ఉంది. ఒక ఉరుము ఉరుమునట్లు రేగిన సుడిగాలి వల్ల వస్తున్న శబ్దాన్ని, దానితో పాటు ఒక ప్రకాశవంతమైన వస్తువు ఆ 2 మనుషుల వైపు వేగంగా రావడాన్ని, వాళ్ళిద్దరూ విడదీయడాన్ని అది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసింది ఒక వాహనం, అగ్నితో చేసినట్లు మెరిసిపోతున్న ఒక రథము. తన సమయం వచ్చేసిందని ఏలియాకు అర్థమైపోయింది. ఆయన పైకి ఎక్కేశాడు. ఆయన గాల్లోకి ఎత్తబడుతున్నట్లు, ఎత్తుకు వెళ్తున్నట్లు, సుడిగాలిలో ఎక్కడికో వెళ్ళిపోయినట్లు కనబడుతుంది. ఎలీషా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఈ అద్భుత దృశ్యం జరుగుతుండగా చూసే అవకాశం వచ్చింది కాబట్టి యెహోవా ఏలియాకున్న ధైర్యంలో 2 పాళ్ళు అతనికి ఇస్తాడని ఎలీషాకు తెలిసిపోయింది. కానీ దాన్ని తలుచుకోవడానికి ఎలీషాకు బాధేసింది. తన స్నేహితుడిని ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలియదు, కానీ ఏలియాను మళ్ళీ చూడగలనని మాత్రం ఎలీషా అనుకోలేదు. ఆయన, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు. తన ప్రియమైన గురువు కనుమరుగైపోవడాన్ని దూరం నుండి చూశాడు. తరువాత ఎలీషా దుఃఖంతో తన బట్టలు చింపుకున్నాడు. ఆ సమయంలో ఏలియా పైవస్త్రం ఎలీషా మీద పడింది. ఎలీషా ఆ పైవస్త్రంతో యోర్దాను నదిని కొట్టగానే అది 2గా చీలిపోయింది.
దానితో యెహోవా తనపై కృప చూపించాడని ఎలీషాకు అర్థమైంది. ఈ విధంగా ఏలియా భౌతికంగా మరణించకుండానే అగ్ని రథాల ద్వారా దేవుని వద్దకు చేరుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.